శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉంటుంది? గత సంవత్సరం లాగే ఉంటుందా? గత సంవత్సరంలో పంచభూతాలకి సంబంధించి ప్రమాదాన్ని చూసాం. వాయుపరమైనటువంటి ఆకాశంలో ప్రమాదాలు, అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు, రోడ్డుపై బస్సులు తగలబడిపోవడం, నీళ్లలో జనాలు కొట్టుకుపోవడం, భూమంతా కంపించి పర్వతాలన్నీ కూడా పడిపోవడం. అలాగే 2026వ సంవత్సరం ఎలా ఉంటుంది? అమెరికా లాంటి అత్యున్నతమైనటువంటి దేశాలు సైతం ముక్కలు ముక్కలు కాబోతుందా? అలాగే మన యొక్క గ్రహస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఉద్యోగాలు ఎలా ఉంటాయి? రైతుల పరిస్థితి ఏమిటి? అసలు ధరలు ఎలా ఉంటాయి? మనం ఏమన్నా కొనుక్కోవచ్చా? ఇలాంటివన్నీ అంశాలు కూడా ఈ ఫుల్ వీడియో కింద ఉన్న లింక్లో ఉంటుంది. అందరూ కూడా చూడండి. ద్వాదశ రాశుల వారికి సంబంధించి విశేషమైనటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రప్రథమంగా మేషరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీరు ప్రత్యేకంగా ఏ రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. 2026వ సంవత్సరం అంటే ప్రతి నెల మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాల్లాగానో లేకుంటే పక్ష ఫలితాల్లాగానో ఉండవండి. మనకు ప్రథమార్థము, ద్వితీయార్థము, ఉగాది సమయంలో మనకి ఎలా అయితే ప్రథమార్థం, ద్వితీయార్థం అనేటువంటిది ఉంటుందో అదే విధంగా ఈ సంవత్సరాన్ని కూడా మనం 2 భాగాలు చేసుకుంటే ప్రథమార్థంలో అది కూడా మార్చి నెల ప్రాంతం వరకు మళ్ళీ మనకు గత సంవత్సరం లాగానే పంచగ్రహ కూటమి ఇలాంటివి జరగబోతూ ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి పంచగ్రహ కూటములు జరిగినా విశేషమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగవచ్చు. మేషరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో ఎటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేసుకోకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు ఏవైనా సర్జరీలున్నా, ఏవైనా ఎవరినైనా విశేషంగా మనం కలవాలని దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి వచ్చినా మానుకోవడం మంచిది. ఏదైనా సరే బలీయమైనటువంటి పరిస్థితుల్లో తప్ప అనవసరంగా ఎవరి దగ్గరికి కూడా ఈ సమయంలో వెళ్ళి మీరు లేనిపోని ఇబ్బందుల పాలవ్వకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా గ్రహ సంచారంలో భాగంగా ఈ యొక్క గురుగ్రహం అనేటువంటిది సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశిలోకి అంటే సింహము తర్వాత కన్యలో ప్రవేశిస్తూ ఉంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారికి పంచమంలో గురుగ్రహ సంచారం చేసేంత వరకు కూడా కొన్ని ఒడిదుడుకులు సాధారణంగానే ఉంటాయి. ఈలోగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూమిని అమ్మడం కొనడము, రైతులు ఎవరైతే ఉంటారో వారు మాత్రము ఈ నెలలో ద్వితీయార్థంలో పండించేటువంటి పంటకు సంబంధించిన విషయంలో అంటే ఎండాకాలం పంట తర్వాతి సమయంలో చేసేటువంటి వాటి విషయంలో కాస్త లాభించవచ్చు. ఎందుకంటే కుజుడు అనేటువంటి వాడు మేషము తర్వాతకి ఈ యొక్క వృషభ మిథునాల్లోకి సంచారం చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఈ మేషరాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు సంచారం చేసిన, అలాగే 9వ స్థానంలో కుజుడు సంచారం చేసిన వీరికి వచ్చేటువంటి లాభాలు పూర్తి స్థాయిలో రావు. ఇంకోటి ఏమిటంటే మనకు ఖర్చుతో కూడుకున్నటువంటి స్థానం 12వ స్థానంలో కుజుడు సంచారం చేస్తే ఖచ్చితంగా వీరికి భూమికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి దిశగా వెళ్తూ ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే వీలైనంత వరకు కూడా ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించినటువంటి అధిపతి కనుక మేషరాశి వారికి భూ సంబంధిత లావాదేవీల్లో ఓ మోస్తారుగా ద్వితీయార్థంలోనే లాభిస్తూ ఉంది. అంటే జూన్ తర్వాతి ప్రాంతంలోనే ఎక్కువగా లాభిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఏవైనా సరే ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఏవైనా రాజకీయ సంబంధిత విషయాల్లో ఉన్నటువంటి వారు కానీ చాలా మంది వారి యొక్క పర్సనల్ జాతకానికి సంబంధించి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. రీసెంట్గా చాలా మంది ఇప్పుడు వచ్చేటువంటి రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అది సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, అలాగే ఈ ఎంపీడీఓ ఎంపీడీసీ ఎలక్షన్స్ ఏవో ఉంటాయంట కదండి. ఆ ఎలక్షన్స్లో విశేషంగా పాల్గొంటూ నాకు బాగుంటుందా అని అడుగుతున్నారు. జాతకంలో సూర్యుడు యోగించక ఉంటే మీరు ప్రయత్నించి డబ్బు మోసపోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళకండి. చాలా మందికి రాజకీయం యోగిస్తుంది, కానీ ప్రత్యక్ష రాజకీయాలు వీళ్ళకు పనికిరావు.
నామినేటెడ్ పోస్టులు వీళ్ళకి పనికొస్తాయి. లేదా ఎవరన్నా ఒక అభ్యర్థిని నిలబెట్టి వెనకాల ఉండి చక్రం తిప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అర్జునుడిని రథంపై కూర్చోబెట్టి కృష్ణుడు ఎలా అయితే చక్రం తిప్పారో రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు కూడా అదే విధంగా విశేషమైనటువంటి చక్రాధిపత్యం చేస్తారు. మనం ఎప్పుడూ కూడా కింగ్ మేకర్స్ గా ఉండాలి, అలాగే తప్ప కింగ్ గా ఉండాలి అనుకుంటే విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. అలాగే వివాహం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురువు మీ యొక్క లగ్నం నుండి కూడా ఏ స్థానంలో ఉన్నాడనేటువంటి చూసుకోవాలి. గోచారం విషయానికి వస్తే విశేషంగా కుజగ్రహానికి సంబంధించి ప్రథమార్థం అంతా కూడా తృతీయం నుంచి పంచమ స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ కర్కాటకం నుంచి సింహంలోకి ఈ యొక్క గురు అనేటువంటి గ్రహం అనేటువంటిది సంచారం చేస్తుందో అప్పుడు అద్భుతంగా మేషరాశి వారికి లాభిస్తుంది. ఎందుకంటే మేష, వృషభ, మిథున, కర్కాటక సింహాలలో చూసుకుంటే పంచమంలో గురువు భాగ్యస్థానానికి చేరుకుంటాడు. ఆ ప్రకారంగా ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రావడము, సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఇవంతా కూడా మొదటి 3వ నెల నుండి ప్రారంభించి 8వ నెల వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా జరిగేటువంటి విషయాలు. అయితే ఇక్కడ శుక్రగ్రహాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమిటి? వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, సంతానం కోసం చూస్తున్న వాళ్ళు, ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు. ఇక ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా వివాహం అయి ఉంటే ఆ వివాహం అయిన తర్వాతకి కలత్ర దోషం, జాతకంలో కలత్ర దోషం ఉండి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, విపరీతమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. ఇవాళ రేపు చాలా మంది ఏమిటంటే వివాహం కంటే ముందు నటిస్తూ ఉన్నారు, ఒకరికొకరు మాస్క్ వేసుకొని వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వివాహం అయిన తర్వాతకి ఆ మాస్క్ అనేది తీసేస్తున్నారు, నచ్చక డైవర్స్ దాకా వెళ్తూ ఉన్నారు. అలా డైవర్స్కి వెళ్లకుండా అర్థం చేసుకొని ఉండాలి అనంటే విశేషంగా శివారాధన చేయడము, మానసాదేవి యొక్క ఆరాధన చేయడము, అన్యోన్య దాంపత్యం చేయుటకు శుక్రగ్రహ సంబంధితమైనటువంటి జపాలు చేసుకోవడము విశేషంగా బాగుంటుంది. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి మేషరాశిలో ఉన్నవారు పొర్రపాటున కానీ వీరు కానీ డైవర్స్కి వెళ్ళారనుకోండి, వీరు అలసిపోతారు. అలసిపోయి ఎందుకు వచ్చాను రా బాబు, ప్రశాంతంగా ఈ ఇబ్బంది ఏదో మా వారితోనే లేదా మా ఆవిడతోనే పడుంటే హ్యాపీగా ఉండేటువంటి వాడిని అరే ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో ఉన్నాను అనేటువంటి భావంలో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ వైపుకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఓవరాల్గా చూసుకుంటే వ్యాపారానికి సంబంధించి బుధుడు సౌమ్యుడండి. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ లక్షణాల్ని ప్రకటిస్తూ ఉంటాడు. అందుకే సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం. వ్యాపారస్తులు అంతే కదండి. తన వ్యాపారం బాగుండాలంటే నోరు మంచిగా ఉంచుకుంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. దాన్ని బట్టి ఆటోమేటికల్గా ఊరందరూ కూడా మంచివాడిగా ఉండి ఉన్నత వ్యాపారం చేసుకుంటారు. కాబట్టి వ్యాపారం చేసే వారందరూ కూడా బుధగ్రహ సంబంధితమైనటువంటి వెంకటేశ్వర స్వామి, ఆయనకు అధిదేవత కాబట్టి వెంకటేశ్వర ఆరాధన చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఉగాది వరకు ఒకలా, ఉగాది తర్వాతకి ఇంకోలా, అది కూడా ఉగాది నుండి 6 నెలల నుండి 8 నెలల వరకు చాలా బాగుండడము. ముఖ్యంగా విశేషంగా రాజకీయ, సినీ రంగాల్లో ఉద్యోగస్తులు, అలాగే రైతులు, చేతి వృత్తులు చేసేటువంటి వారికి సంబంధించి యోగ్యంగా ఉంటుంది. సంవత్సరంలో 9 నెలలు యోగించడం అంటే బాగుందని చెప్పుకోవాలి. సో వీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనంటే, వచ్చేటువంటి సంవత్సరంలో త్రయోదశి శనివారం నాడు వచ్చినప్పుడు తిలాహోమాలు చేయడం, శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం. ఎందుకంటే ఏలిన నాటి శని ఇప్పటికే దాని ప్రభావం ప్రారంభమైపోయింది. దాని వలన భార్యాభర్తలకు గొడవలు, చికాకులు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. కాబట్టి ఓకే, ఇంకా ఏవైనా సరే ప్రతి శుక్రవారం కూడా చిన్న గౌరమ్మను పసుపుతో తయారు చేసుకోవడము, ఆ వారం అంతా కూడా కుంకుమార్చనలు చేయడము, మీ భర్త వ్యాపారం చేసినా మీరేమైనా వ్యాపారం చేస్తున్నా కుబేర కుంకుమతో అభిషేకం చేయడము, అలా అభిషేకం చేసినటువంటి పదార్థాన్ని తీసి నిత్యం బొట్టుగా ధరించడము, ఇలా శుక్రవారం నుంచి శుక్రవారం వరకు చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఓవరాల్గా మేషరాశి వారికి అద్భుతంగా ఉంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. ఎవరైనా డీటెయిల్డ్గా జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2026వ సంవత్సరంలో 2025 రూపాయల నుండి 2500 రూపాయల వరకు చేసేటువంటి అవకాశం. ఎందుకంటే మాకు జాతకం రాయడానికి ఒక రోజంతా సమయం పడుతుంది. కాల్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా తొందర పెడుతూ ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కాస్త సమయం పడుతుంది. కాస్త టైం తీసుకొని డీటెయిల్డ్‌గా జాతకం 70 పేజీల్లో ఇచ్చి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.